నమస్కారం. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అడ్వొకేట్ ఆదిత్య మల్లెలా గారు. ఇమిగ్రేషన్ అండ్ లా కన్సల్టెంట్. నమస్కారం ఆదిత్య నమస్తే గారు. అండి. హలో. హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను ఆదిత్య గారు. మీరెలా ఉన్నారు? వెరీ గుడ్ అండి. థాంక్ యూ ఫర్ ఆస్కింగ్. థ్యాంక్ యూ అండి. ఆదిత్య గారు, హెచ్-1బీ అంటే ఏంటి? హెచ్-1బీ లాటరీ సిస్టమ్ అంటే ఏంటి ఆదిత్య గారు? సో, హెచ్-1బీ అంటే ఏంటి అంటే, హెచ్-1బీ అనేది ఇట్స్ ఎ వీసా అండి. సో, ఓకే. యూఎస్‌లో వర్క్ చేయాలి అన్న వాళ్ళకి ఒక వర్క్ వీసా అనేది ఉండాలి కదా! సో, హ్మ్. వర్క్ వీసా అంటే సో, దేర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వర్క్ వీసాస్. లైక్ ఎల్ కేటగిరీ, హెచ్ కేటగిరీ ఆర్ లైక్ అదర్ కేటగిరీ ఆఫ్ వీసాస్ లైక్ ఎక్స్ట్రార్డినరీ ఎబిలిటీ ఉండి అలా ఉంటే కూడా అదర్ కేటగిరీ ఆఫ్ వీసాస్ ఉన్నాయి. ఓకే. అయితే ఓకే. హెచ్-1బీ అనేది యూజువల్‌గా వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ హైలీ స్కిల్డ్ అని అనుకోండి. హైలీ స్కిల్ కేటగిరీ పర్సన్ అని అనుకోవచ్చు. అలానే ఏంటంటే కేటగిరైజేషన్‌లో మనకి హెచ్-1బీ వాళ్ళు ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అంటే ఎయిదర్ అక్కడికి యూఎస్ ఎళ్ళి అక్కడ చదువుకున్న వాళ్ళు హెచ్-1బీకి ఎలిజిబుల్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ ఏంటంటే ఇండియాలో ఉండి ఇండియాలో జాబ్ తెచ్చుకొని వాళ్ళ కంపెనీ అక్కడికి హెచ్-1బీ మీద వాళ్ళకి పంపించినా కూడా వాళ్ళు హెచ్-1బీ వీసా మీద వర్క్ చేయొచ్చు అనమాట. సో, ఈ హెచ్-1బీ అంటే ఏంటి అంటే మనకి యూఎస్ మనం మైగ్రేట్ అవ్వాలి అంటే వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ లైక్ లెట్స్ సే ఫస్ట్ ఆర్ సెకండ్ స్టెప్ అని అనుకుందాం. ఓకే. ఆర్ ఎల్స్ లైక్ థర్డ్ స్టెప్ అని కూడా అనుకోవచ్చు కొన్ని కేసెస్‌లో. నేను ఇందాక వీడియోస్‌లో చెప్పినట్టు కన్వెన్షనల్ వేలో లైక్ ఇఫ్ యూర్ గోయింగ్ త్రూ ఎడ్యుకేషన్ అనుకోండి. ఎడ్యుకేషన్‌లో ఏంటంటే ఎఫ్-1 వీసా అంటారు. అంటే స్టూడెంట్ వీసా. హ్మ్. సో, స్టూడెంట్ వీసా తర్వాత నెక్స్ట్ వచ్చే స్టేజ్ ఏంటంటే ఓపీటీ అండ్ సీపీటీ. అంటే ఓకే. వి ఆర్ స్పీకింగ్ అబౌట్ 2 స్టేజెస్ కదా! ఫస్ట్ ఎఫ్-1 అండ్ ఓపీటీ. అండ్ నెక్స్ట్ స్టేజ్ ఈజ్ ప్రాబబ్లీ హెచ్-1బీ అవ్వచ్చు. అంటే అక్కడ థర్డ్ స్టేజ్ అయింది. సో, లేదు మీరేంటంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఒక జాబ్ తెచ్చుకున్నారు. డైరెక్ట్‌గా జాబ్ తర్వాత యూఎస్ ఎళ్తున్నారనుకోండి. యూ మైట్ బి గోయింగ్ ఆన్ సమ్ హెచ్-1బీ ఆర్ ఎల్ కేటగిరీ వీసాస్. సో, అక్కడ ఏంటి అంటే మైట్ బి సెకండ్ స్టెప్ అయిందనమాట. సో, అంటే మీరు ఎండ్ ఆఫ్ ద డే మీరు అర్థం కావాలి. హెచ్-1బీ వీసా అంటే ఏంటి అంటే మనం యూఎస్ ఎంటర్ అవ్వాలి. యూఎస్‌లో వర్క్ చేయాలంటే మనం యూఎస్‌లో వర్క్ చేయాలంటే డెఫినెట్‌గా మనకు ఒక వీసా అనేది వర్క్ వీసా అనేది మనకి ఉండాలి. ఉంటేనే మనం యూఎస్‌లో వర్క్ చేయగలం. మరి సో, లాటరీ సిస్టమ్ ఏంటండి? లాటరీ సిస్టమ్ ఏంటి అనేది మనం మాట్లాడుకొని పోయే ముందు ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ బ్రీఫ్ ఇంకా కొంచెం హెచ్-1బీ గురించి కొంచెం బ్రీఫింగ్ ఇద్దాం. ఓకే. సో, ఈ హెచ్-1బీ ఒక నేచర్ ఏంటి అంటే అది వర్క్ వీసా కాబట్టి సో, అది ఎలా తెచ్చుకోవాలి అన్న దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్‌లో లాటరీ సిస్టమ్ అనేది విల్ కమ్ ఇంటూ ప్లే అనమాట. యెస్. ఇప్పుడు కొన్ని కేటగిరీ ఆఫ్ వీసాస్ ఏంటి అంటే వాళ్ళకి ఇయర్లీ ఇన్ని కోటా అంతుంటది. ఇన్ని కోటా మాత్రమే వర్క్ వీసాస్ లైక్ లెట్స్ సే ఫారినర్స్‌కి స్పాన్సర్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది అనుకుందాం. ఇమిగ్రేషన్ రూల్స్ ప్రకారం. అంటే హ్మ్. ఇమిగ్రేషన్ లాస్ ప్రకారం యూఎస్ ఇమిగ్రేషన్ లాస్ ప్రకారం. ఇప్పుడు ఆహ్, నేను మనం ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పినట్టు హెచ్-1బీకి రెఫరెన్స్‌గా ఎల్ కేటగిరీ వర్క్ వీసాలో ఏంటి అంటే ఇట్స్ నాట్ ఎ లాటరీ సిస్టమ్ అనమాట. అలానే హెచ్-1 వర్క్ వీసాకి రిలేటెడ్ ఇఫ్ సమ్‌వన్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూనివర్సిటీస్ అనుకోండి. అది కూడా ఏంటి అంటే ఇట్స్ నాట్ లాటరీ సిస్టమ్. సో, అదేంటంటే ఇట్స్ క్లాసిఫైడ్ యాజ్ ఎ డిఫరెంట్ కేటగిరీ అనమాట. సో, బట్ ఏంటంటే అప్పుడు అక్కడ హెచ్-1బీ వచ్చిన వాళ్ళు ఏంటంటే యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ మాత్రమే మారొచ్చనమాట. అంటే అది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కదా! ఎడ్యుకేషన్‌కి రిలేటెడ్ కాబట్టి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌లోకి కేటగరైజ్ అయ్యి ఉంది. హ్మ్. ఆర్ రిసర్చ్ కింద కేటగరైజ్ అయ్యి ఉండొచ్చు. బట్ మామూలు హెచ్-1బీ వీసా మన వాళ్ళు ఎలా తెచ్చుకుంటారు? అసలు హెచ్-1బీ యొక్క పరిస్థితి ఏంటి అంటే యూజువల్‌గా మన వాళ్ళకున్న మైండ్ సెట్ ఇప్పటి వరకు గాని జనరల్‌గా నడుస్తుంది ఏంటంటే సాఫ్ట్‌వేర్ కన్సల్టెన్సీస్ మీద డిపెండ్ అవుతాం. ఓకే. అంటే వి విల్ ట్రై టు గెట్ హోల్డ్ ఆఫ్ ఏ సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్ హూ కెన్ స్పాన్సర్ అస్ ఎ వీసా. మామూలుగా ఏంటంటే జనరల్ రూల్ ఏంటంటే ఒక ఎంప్లాయర్ ఎవరైతే జాబ్ ఇస్తున్నారో అంటే జాబ్‌లో ఒక జాబ్ ఓపెనింగ్ వచ్చిందనుకోండి. వాళ్ళేంటంటే ఆ జాబ్ ఓపెనింగ్ బేస్ చేసుకొని మేము ఒక పర్టిక్యులర్ ఫారిన్ పర్సన్‌కి హెచ్-1బీ స్పాన్సర్ చేస్తున్నాము.
అనగానే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. లైక్ ఇట్స్ ఏ 1 ఇయర్ ప్రాసెస్ అనుకుందాం. ఆ 1 ఇయర్‌లో ఏంటి అంటే వీళ్ళు ఒక లాటరీ సిస్టమ్ అంటే ఇయర్‌లీ ఒక 85,000 వీసాస్ ఉన్నాయనుకోండి. ఒక 65,000 ఏమో ఒక కేటగిరీ ఆఫ్ వీసాస్. అలానే అంటే ఒక 25,000 ఏమో ఒక కేటగిరీ అక్కడ మాస్టర్స్ చేసిన వాళ్ళకి, అడ్వాన్స్ డిగ్రీ ఉన్న వాళ్ళకి, వాళ్ళకో ప్రయారిటీ ఉంటుంది. అలానే డైరెక్ట్‌గా చేసుకునే వాళ్ళకి ఈ 65,000 పూల్‌లో పడతారు ప్రయారిటీ మీద. సో, ఇప్పుడు ఏమైపోయింది అంటే ఈ లాటరీ సిస్టమ్ మీరు అడిగింది ఏదైతే ఉందో, ఎవరైనా యూఎస్‌లో ఉండాలి, వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళు హెచ్-1బీ ఫైల్ చేయడం జరిగింది. ఓకే. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇది ఒక పెద్ద ఫనెల్ సిస్టమ్ లాగా అయిపోయింది. ఎందుకు ఫనెల్ సిస్టమ్ లాగా అయిపోయిందంటే ఒక 1,00,000 వీసాలు ఉన్నాయనుకుందాం ఫర్ అండర్‌స్టాండింగ్ పర్పస్. హ్మ్. ఫైల్ చేసేవాళ్ళు దానికి 5 టైమ్స్ ఆర్ 10 టైమ్స్ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది ఇట్స్ ఎ ప్రాబబిలిటీ అంటే నీకు మెరిట్ బేస్డ్ మీద కాకుండా ప్రాబబిలిటీ బేస్డ్ మీద ఈ వీసా అనేది వస్తాం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలామంది అడుగుతున్నట్టు ట్రంప్ వచ్చాక ఏంటి దీన్ని లాటరీ సిస్టమ్ని తీసేసాడా, లేదా మనకి మీడియా ఛానల్స్లో అన్నిట్లో లాటరీ సిస్టమ్ బంద్ చేసేసాడా తీసేసాడా అని అనుకుంటున్నారు. సో అది ఏంటంటే ట్రంప్ ఏదైనా దానికి మెజర్స్ తీసుకురావచ్చేమో, దాన్ని మెరిట్ బేస్డ్ సిస్టమ్ చేస్తాడేమో అని చెప్పి ఎజంప్షన్లో ఉన్నారు. బట్ ఏంటంటే ఈ లాటరీ సిస్టమ్ అనేది అలానే కంటిన్యూ అవుతుంది. ఫర్దర్గా తీసుకుంటే మెరిట్ బేస్డ్ సిస్టమ్ అయినా చేస్తే అవకాశం ఉంటే ఉండొచ్చు అనమాట. అయితే మన వాళ్ళు కన్వెన్షనల్ వేగా ఏం చేస్తారు, మన జాబ్స్ తెచ్చుకోవాలి అంటే జాబ్ మార్కెట్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఎంప్లాయర్ మనకి స్పాన్సర్ చేయాలి, ప్లస్ ఆ ఎంప్లాయర్ అంత టైం మన ఆ ఓపెనింగ్ కోసం ఆగటం ఇదంతా పెద్ద టీడీఎస్ ప్రాసెస్ కదా. కోర్స్ ఇదేంటంటే జనరల్గా ఎవరికైనా జనరల్ జరిగే ప్రాసెస్ అయితే ఇది. బట్ ఏంటంటే ఒక కన్సల్టెంట్ మీద డిపెండ్ అయ్యి ఆ కన్సల్టెంట్ అనే వాళ్ళు హెచ్-1బీ అనేది స్పాన్సర్ చేసి దాని మీద పేరోల్ రన్ చేస్తా మీకు ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ మీద రిక్రూట్ చేయటము. అలానే ఇంతకుముందు ఏంటి మల్టిపుల్ హెచ్-1బీస్ అంటే ఒక పర్సన్ మల్టిపుల్ హెచ్-1బీస్ ఫైల్ చేసినట్టు ప్రాబిలిటీ పెంచడం. కోర్స్ ఆ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు ట్రావెల్ డాక్యుమెంట్ నెంబర్ అనేది మ్యాండేటరీగా మెన్షన్ చేయమన్నారు. అంటే ఒక మనిషి ఒక హెచ్-1కి మాత్రం ఎలిజిబుల్ అవుతాడు. థ్యాంక్ యూ ఆదిత్య గారు. థ్యాంక్స్ థ్యాంక్ ఫర్ యూ. యువర్ వాల్యుబుల్ థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్. అండి.